అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ డిఎస్సికి సంబంధించి మరియు టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. ఏప్రిల్లో టెట్ 60,000 మంది టీచర్లు రాసే అవకాశం, పదోన్నతులకు అనివార్యంగా మారిన అర్హత పరీక్ష, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వస్తేనే మెగా డిఎస్సి అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం చూస్తే, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1,03,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60,000 మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకు ఈ నిబంధనను అమలు చేయలేమని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మినహాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. మెగా డిఎస్సికి టెట్ ఆటంకం. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డిఎస్సి చేపట్టాలంటే ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జిటిలు మొత్తం కలిపి 22,000 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో సర్వీస్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్ళలో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి కాగా ఏడాదికి 2 సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. టెట్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 10th పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలని ఆలోచన చేస్తున్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్కు సన్నద్ధం అవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చేటటువంటి సిలబస్పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండు పెరుగుతుంది. రైట్, మొత్తం మీద 60,000 మంది టీచర్లు టెట్ రాసేటటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్లో 10th ఎగ్జామ్స్ తర్వాత ఏప్రిల్లో టెట్ నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది అనేటటువంటిది టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలపడం జరిగింది. టీచర్లకు సంబంధించి టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది. ఇది పాస్ అయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. అయితే బోధనా అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని, వారికి ప్రత్యేక సిలబస్తో పరీక్ష పెట్టాలని తెలపడం జరిగింది. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.